వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. అసలు ఆ పండు మాస్టర్కి ఏమైంది? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన రెండు కాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి, ఆయన ఇకపై డాన్స్ చేయలేరా, ఆయన ఇకపై తిరిగి నడవలేరా అంటూ రకరకాల పోస్టులు మనం చూస్తున్నాం. అసలు పండు మాస్టర్కి ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. విశాఖపట్నం సమీపంలో ఆనందపురం హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే, పండు మాస్టర్ తన డాన్స్ బృందంతో కలిసి ఒక అమ్మవారి ఉత్సవాల్లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ కి కలిసి వెళ్లారు. అలానే అక్కడ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేసుకున్నారు. ప్రోగ్రామ్ ముగించుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తిరిగి రిటర్న్ అవుతున్నారు. అసలు ఆ కారు ఆ హైవే పైన ఎందుకు ఆపారు? కారులో ప్రయాణిస్తున్న పండు మాస్టర్ టీంలో ఒక వ్యక్తికి కొంచెం వాంతులు అవడంతో కార్ని పక్కకు ఆపారు. సో డ్రైవర్ కార్ని రోడ్డు పక్కన పార్క్ చేశాడు. కారును అసలు ఒక వ్యాన్ వచ్చి ఎలా ఢీకొట్టింది? కారు ఆపిన తర్వాత పండు మాస్టర్ కార్ దిగి వెనక వైపు నిలబడి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా అతి వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ ఆగి ఉన్న పండు మాస్టర్ కారును వెనక నుంచి చాలా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనక భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. అసలు ఇప్పుడు పండు మాస్టర్ పరిస్థితి ఎలా ఉంది? అసలు ప్రమాదం జరిగిన సమయంలో పండు మాస్టర్ కారు వెనకే నిలబడి ఉన్నారు. ఆయన నిలబడి ఉన్న తర్వాత కూడా ఆ వెహికల్ వచ్చి ఆయన్ని బలంగా ఢీకొట్టడం వల్ల ఆయనకి గాయాలయ్యాయి. ముఖ్యంగా ఆయన కాలికి ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు తెలుపుతున్నారు. వెంటనే ఆయన్ను వైజాగ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ అప్డేట్ ఎలా ఉందంటే, పండు మాస్టర్ పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణహాని ఏమీ లేకపోయేసరికి కూడా ఇప్పుడు పండు మాస్టర్కి ఏదో సర్జరీస్ చేయాలి, కొన్ని బోన్స్ కూడా చాలా డీప్గా కట్ అయ్యాయి అని చెప్పి వింటున్నారు. ఎందుకంటే కార్కి ఇప్పుడు ఢీకొట్టిన వ్యాన్కి మధ్యలో పండు మాస్టర్ నిలబడి ఉన్నారు. సో పండు మాస్టర్ని ఢీకొట్టిన తర్వాత అది వెళ్ళి కార్కి డాష్ ఇచ్చింది. సో గాయాలైతే చాలా బలంగా తగిలాయని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ డాక్టర్స్ ఎప్పుడైతే విడుదల చేస్తారో పూర్తి డీటెయిల్స్ అప్డేట్స్ అయితే అప్పటి వరకు మనకు ఏమీ తెలియవనే చెప్పుకోవాలి. అలానే ప్రస్తుతానికైతే ప్రాణహాని లేదు అని మాత్రం డాక్టర్స్ చెప్తున్నారు.